అందరికీ నమస్కారం. ఏమండి రత్నం గారు, రంపంతో గోడ మీద ఏదో రాస్తున్న శబ్దం వినపడుతున్నట్టుంది. అదే రంపం శబ్దం కాదు సుయోధన, మన వీరబాబు గారి ముక్కుకి గడ్డానికి మధ్యలో ఉన్న గుంటలో రాపిడి శబ్దం. ఏమండోయ్, ఆహా, పక్కన మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పటికీ ఈశాన్ మాత్రం కూడా చలనం లేకుండా పాచిముఖంతోనే క్షుత్యుద్ధాన్ని మొదలుపెట్టిన మీకు జోహార్లు మహాప్రభో, జోహార్లు. సరే, ఈ కథలోని ఇంకొక దేహాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆపేనా లేదా? ఇతగాడి పేరు ఘనోదర్. పేరుకు తగ్గ ప్రాణి కాకపోయినా ఏ పనిలోనూ కుంచిత్తు కూడా రాజీ పడిన ఒక వింత జీవి. ఇకపోతే బాబు శ్రీకాంత్, రాత్రి ఏదో ఆఫీస్కి త్వరగా వెళ్ళాలన్నావు. నేను వెళ్ళాక మళ్ళీ తలుపులు బాధినారా అని చెప్తున్నా. పొద్దునే నా పుత్రులు ఫోన్ చేస్తూ ఉంటారు. హలో, వస్తున్నాను సార్. త్వరగా రారా, మా బాస్ కాల్ చేశాడు. అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలరా, టైం అవుతుందా. గని డోర్ తీరా, గని డోర్ తీరా. A little longer than a few minutes later. నేను చెప్పానా? నువ్వేం లేదు, లేజీ ఫెలో. Opening night. ఈ గనిగారి దెబ్బకి బ్యాచులర్ రూమ్ కూడా తాళం వేయాల్సి వస్తుంది. పట్టలేదేంటి? తాళం కప్పు నిన్నే కదరా కొనింది, అప్పుడే పాడైపోయింది. అర్థమైపోయినట్టుంది. అంటే పొద్దున సరిగా ఓపెన్ చేశాను లేదని చెక్ చేశాను, అది కాస్త పాడైపోయింది. చీప్ క్వాలిటీ అనుకుంటా. కానీ ఇదండి వీళ్ళ వరుస. ఏంటి బాబాయ్ సంగతిలో? చెప్పాలి. వీరిగా నేను వచ్చేసరికి లేట్ అయిద్ది, నువ్వు తినేసి ఉండు. ఉంటా. Later that same evening. నెలాఖరులో కూడా నీ ఆకలికి అంతం ఉండదారా? ఆఖరి మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేసావా? అంటే ఆకలిస్తున్నావా, అందుకే ఇలా. Several days later. కానీ ఈ మధ్య మంచి ఫోటోలు దిగారా, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలా? చెయ్యి. మళ్ళీ ఇరిగాడిది ఇంటర్వ్యూ దొబ్బినట్టుంది. మా అన్నగారు ఫోన్ చేసి స్వామివారి నిర్వాకాన్ని పిచ్చి తిట్ల పురాణ కాలక్షేప రూపంలో చెప్పారు. ఏమనరా? Flashback. నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాడేంటి? హలో, ఒరే, ఆ ఒక్కి బక్క వీరబాహుడికి ఫోన్ ఇవ్వు. ఏమైందన్నయ్య? ఏమైందేమిటి నీ బొంద, నువ్వు చెప్పి చచ్చావని ఆ పొడుక్కాళ్ళ వధవకి ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి తెచ్చాను. అంతా సవ్యంగా అయిపోయింది అనుకునే సమయంలో మా ప్యూందరుడు ఒక కర్మదాన్ని తగలట్టాడు. అంతే, ఈ ఆకలి రాజవధవ ఆయన ముందే గుడి బయట అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనే ముష్టివాళ్ల ముక్క మిగల్చకుండా మొత్తం ఉచ్చిపారేశాడు. వీడి చుట్టూ అతకాండి ఎక్కడ మింగిపారేస్తాను భయపడి మా ముదరష్టపు 3 అడుగుల సన్నాసి 4 షుగర్ టాబ్లెట్లు ఒకేసారి మింగి బీపీ తెచ్చుకొని హాస్పిటల్లో చేరి చచ్చాడు.
నా మీద కేసు పెడతాడేమోనని అనుమానంగా ఉంది. ఇంకోసారి వాడికి ఉద్యోగం సద్యోగం అంటూ ఫోన్ చేశావో నేనే ఒక మర్డర్ చేసి మీ ఇద్దరి మీదకి తోస్తాను. జాగ్రత్త. ఈరోజు వంట ఏంట్రా? ఆహా, ఏమి జరిగినా సరే మీ జీర్ణాశయాన్ని తృప్తిపరచాలన్న మీ దృఢ సంకల్పానికి శతకోటి నమస్కారాలు మహాశయ. సిద్ధంగానే ఉంది మహారాజా, వెళ్ళి మెంగండి. హలో, రే గని, వీరిగాడు ఈ రోజు కూడా రూమ్కి రాడు, మన ఇద్దరికే ఉండు. ఏమిట్రా ఏమైంది ఈ మధ్య మన ఘటోద్గచుడికి? ఈ మధ్య రూమ్లో సరిగా తిండం లేదనుకుంటా. ప్రేమలో ఇవన్నీ సర్వసాధారణం సోదరా. అబ్బో, ఏమిట్రా ఈ మధ్యన కొంచెం నీ ఉదర భాగంలోని దారాలు సరిగా పనిచేయడం లేదా ఏమిటి? ఏం లేదురా, మా ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, కలవడానికి బయటికి వెళ్ళాను అంతే. మరీ రోజునా? ఏ లుంగి మామ, ఏంది పుస్తకంలో ముఖం పెట్టేశావు? ఈ రోజేదో ప్రేమికులేదనం అంట కదా, పాత చింతకాయ ప్రేమ పిచ్చి పత్రికలు ఏమైనా వేసాడేమని చూస్తున్నా. అయినా ఈ ప్రేమికులేదనం ఏమిటో తెద్దినంలాగా. అయినా ఎందుకురా ఈ ప్రేమ మీద నీకు నెగిటివ్ ఇంప్రెషన్? ఈ ప్రేమను తిని చూసావు, బంగాళదుంప కూరదంట లాంటిది. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఏయ్ చెప్పరా, ఆపేశావు. తిన్న తర్వాతే కడుపంతా కెలికి పెడుతుంది. అయ్యా అయ్యా అయ్యా. ఏమిటి బుజ్జమ్మ, పొద్దున్నే మొగుడు అథం ఎంత ప్రేమగా పిలుస్తున్నావు? ఏమిటి విషయం? అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు చెల్లి ఫ్రెండ్ భర్త పెళ్ళట, వెళ్దామా? మొన్న ఇలాగే ఎవరో బీరకాయ పీచు చుట్టం పెళ్ళన్నావు. తెల్లవారుజాము ముహూర్తానికి రాత్రి 7 గంటలకు వెళ్తే ఆ పెళ్లి కొడుకు వాళ్ళు నన్ను చూసిన దిక్కుమాలిన చూపు ఇంకా గుర్తుంది నాకు. అయినా పెళ్ళైన వధవుకి మళ్ళీ పెళ్ళి ఏమిటే మండోదరి? అంటే ఈ నెలలో ఇదే లాస్ట్ పెళ్లి కదా, అందుకే. ఆహా, నెలలో మొదటి రోజే వచ్చి ఈ నెలలో ఇదే లాస్ట్ పెళ్ళి అంటున్నావు. నీ శుభకార్యాలు పిచ్చి ముచ్చటకి జోహార్లే తల్లి. అయినా నిన్ననుకోనేం ప్రయోజనం? మీ నాన్న ముందే చెప్పాడు, అల్లుడు మా అమ్మాయికి శుభకార్యాలంటే మహా గొప్ప ఇష్టమని. స్త్రీ ధర్మాల్లో అది ఒకడనుకొని చచ్చాను గాని మరీ ఇలా శూన్యమాసపు అమావాస్య ముహూర్తాలు కూడా నన్ను ఇంత క్షోభ పెడతావు అనుకోలేదే నా భోజనశాల. అయ్యా ఇదే లాస్ట్ పెళ్ళయ్యా. నా వల్ల కాదే, ఈ నెలలో ఇది 4వ సెలవు. ఈసారి లీవ్ అడిగితే మా బాసు సూసైడ్ నోట్లో నా పేరు రాసి వస్తానంటున్నాడు. ఎందుకు? వాడికి వాళ్ళ ఆవిడికి పట్టలేదుట. ఆ పైత్యం మొత్తం నా మీద చూపిస్తున్నాడు ఆ కర్రీ సన్నాసి. సరేలే, నేను మా ఇంటికి వెళ్ళొస్తా ఒకసారి. సార్, ఇంట్లో ఎవరైనా ఉన్నారు సార్? లేరయ్యా, పక్క రాష్ట్రంలో పార్ట్ టైం ముష్టివాడు లేరంటే ఆ ఉద్యోగానికి వెళ్ళారు. నన్ను చూసి కూడా ఎవరైనా ఉన్నారా అని అడుగుతావేరా చత్వారపు వెధవా? ఎంతకేం కావాలి నీకు? అది ఏదో చెప్తామని వచ్చాను సార్. ఏం చెప్పాలో తెలియకుండా తగలటవా గజిని వెధవా? సార్ ఉండండి సార్, దారిలోనే ఉంది. ఒరే బస్సు వెధవా, పొద్దున్నే తాగి తగలడ్డా ఏమిటి? ముందు నువ్వెవరో చెప్తావా, లేక మీ ఆసుపత్రి నుండి ఒక అభ్యర్థి తప్పించుకొని వచ్చాడని మీ వైజాగ్ ఇంటికి కబురు చేయమంటావా? ఇల్లు అద్దెకు దొరుకుతుంది ఏమని వచ్చానండి. బ్యాచిలర్ వెధవలకి నేను ఇల్లు చస్తే ఇవ్వను. ఇక చావు బయటికి. మా అన్న హ్యాండిల్ లక్సరీ వేసాడే లేదు. ఒరే లాకు వెధవా, లోపలికి చావు. అన్నయ్య, ఏమిటి ఇలా తగలడ్డావు? వామ్మో, ఈయన మంచి స్టింగ్లో ఉన్నట్టున్నాడుగా. నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య. ఈసారి కొంప మీదకి ఏం తీసుకొచ్చి తగలడ్డావు? త్వరగా చెప్పాడు.
మీ వదిన వాళ్ళ పుట్టింటికి ఊరేగింది. ఇంట్లో ఉన్న ఆడ బోడి పనులని నేనే చేసుకుచావాలి. పోనీ నేను సాయం చేయనా అన్నయ్య? వద్దు నాయనా, ఇప్పటికే పెళ్లి రూపేణా నువ్వు నాకు చేసిన సాయానికి అంట్లు బట్టలు వంటల రూపంలో వడ్డీ మీద వడ్డీ కట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా తమరి దిక్కుమాల దయాగుణాన్ని భరించలేను. ఇంతకీ ఒంట్లో ఎలా ఉందన్నయ్య? మీ అమ్మగారి పెద్ద కొడుకు గారి భార్య దయ వల్ల ఇంకా బీపీలు షుగర్లు రాకుండా ఇలా 3 మొక్కలు 6 అంట్లతో అఘోరిస్తున్నా. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎగురుతాడేమైనా. ఒక చిన్న మాట అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అన్నయ్య. అమ్మాయిని కాక అబ్బాయిని ప్రేమిస్తావరా అక్కుపక్షి? ఇంతకీ నీ చపల చిత్తపు చేష్టల సంగతి తెలుసా పిల్లకి? లేదన్నయ్య. ముందు వాటి గురించి చెప్పి తగలడు. అప్పటికీ ఆ పిల్ల మానసిక పరిస్థితి సరిగా లేక నేను ఇష్టపడితే అప్పుడు మీ ముదరష్టపు పుండాకోరు పెళ్లి గురించి ఆలోచిద్దాం. అప్పటిదాకా పెళ్లి పిల్లలు అంటూ ఇటువైపు వచ్చావో మా ఇంట్లో పని చేస్తున్న 80 ఏళ్ల యవ్వనస్తురాలి గుండు మీద పక్క పిన్నిసి దొంగిలించామని పోలీసు కేసు పెడతాను, జాగ్రత్త. ఏమిటి మన ఘనోదరుడు బంగాళదుంప బెంగాలీ వంటకం అని పిచ్చి సూక్తముక్తవళి వల్లిస్తున్నాడు అనుకుంటున్నారా? మరీ అలా మెదడులో మరమేకులు దింపకండి మహాత్మా. ఆ అజ్ఞాన అనుభవానికి ఆధారం ఏమిటో తరువాయి భాగంలో తెలుకుదురు కానీ ఇక సెలవు మరి.